లెక్కల్లోకి వచ్చిన వాళ్ళు 677 మంది కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ పెట్టుకున్నారు. ఆ లిస్టులోకి మనం కానీ మన బంధువులు కానీ ఎవరు చేరకూడదు. కాబట్టి అందరూ కూడా దయచేసి మేము చెప్పేది ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం అనేది మీకు రక్షణ, మీ కుటుంబానికి రక్షణ, అదేవిధంగా రోడ్డు మీద పోయే వాళ్ళు కూడా రక్షణగా ఉన్నది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే దయచేసి మాకు పోలీసు వాళ్ళు లేదా ఆపుతున్నారు, చెక్ చేస్తూ ఉన్నారు, ఫైన్ వేస్తూ ఉన్నారు అని పోలీసు వాళ్ళ కోసం మీరు హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం కాదు. మీకోసం, మీ కుటుంబం కోసం మీరు హెల్మెట్ పెట్టుకోవాలి. కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే అందరూ కూడా హెల్మెట్లు పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోండి. హైకోర్టు చెప్పిన దాని ప్రకారం బండి నడిపే వ్యక్తితో పాటు బండి వెనక కూర్చొని ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అది తప్పనిసరి. కాబట్టి అనవసరంగా మనం ఇబ్బందులు తెచ్చుకోవద్దు, ఫైన్ వేసుకోవద్దు. 90 రోజులు ఒక చలానా రైడ్ చేసిన తర్వాత, పోలీసు వాళ్ళకి చలానా వేసిన తర్వాత 90 రోజులు చలానా కానీ కట్టకపోతే బండి సీజ్ చేయొచ్చు అని చెప్పి మా దగ్గర చట్టాల్లో ఉంది. కాబట్టి దయచేసి అంత దూరం తెచ్చుకోకుండా అందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మా ట్రాఫిక్ పోలీస్ తరఫున, అదేవిధంగా గుంటూరు ఎస్పీ గారి తరఫున మిమ్మల్ని అందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు హెల్మెట్ రోడ్డు మీద కొంతమంది చెబుతూ ఉంటారు మేము ఆపినప్పుడు, సార్ మేము ఇంటి దగ్గర నుంచి బజార్ వరకు వెళ్తున్నాము, లాంగ్ వెళ్ళట్లేదు. యాక్సిడెంట్ అనేది 10 మీటర్లో జరగవచ్చు, 20 మీటర్లో జరగవచ్చు, 100 మీటర్లో జరగవచ్చు. హైవేలోనే జరగాలని, టౌన్లో జరగకూడదనేది నేను చెప్పాను. ఎగ్జాంపుల్ 20 రోజుల క్రితం జరిగింది, టౌన్లోనే జరిగింది. అలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇదే రోడ్లో ఒక రామకృష్ణ